హాయ్ అండి అందరికీ. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇరాన్ ప్రజలకి కొన్ని సంచలనమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు ఏంటి అంటే, ఇరాన్లో నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా రాజధాని టెహరాన్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే మీరు రాజధాని వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటన అనేది ఒక రకంగా ఇరాన్లోని టెహరాన్ ప్రజలకు తీవ్రమైన భయాందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు కాబట్టి అమెరికా ఏం చేస్తుందన్న భయం అనేది ఇరాన్ నేతల్లో కానీ ఇరాన్ ప్రజల్లో కానీ చాలా పెద్ద ఎత్తున భయాందోళన అయితే నెలకొని ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ వార్ ఇప్పటికీ 5 రోజులు అవుతున్న సందర్భంగా ఈ వార్ అనేది ఒక కొలిక్కి రావట్లేదు అనమాట. అయితే ఈ సందర్భంలో ఈ యుద్ధాన్ని అమెరికా అంత లాంగ్ పొడిగించాలని అనుకోలేదు. ఎందుకంటే మనం చూసినాం యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఎలా కొనసాగుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో అమెరికా అనేది ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించకూడదు అనుకుంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం కొనసాగితే ఇరాన్కి చైనా మద్దతు, రష్యా మద్దతు పెరిగి ఈ యుద్ధం అనేది మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ముగింపు పలకాలని చెప్పేసి అమెరికా భావిస్తుంది. ఇందులో భాగంగానే అమెరికా ఏం చేస్తుంది అంటే, అమెరికా నేరుగా ఏదైతే టెహరాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న అయతుల్లా ఖమేనీ, ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని చంపి ఆయన ప్లేస్లో ఏదైతే అమెరికా అనుకూల వ్యక్తి, ఇజ్రాయెల్ అనుకూల వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి భావిస్తుందని చెప్పేసి మనకైతే సమాచారం వస్తుంది. అలాగే ఏదైతే అక్కడ అణుస్థావరాలు ఉన్నాయి కదా, ఇప్పటికే దాదాపు 9 అణుబాంబులకు సంబంధించిన యురేనియం శుద్ధి చేసింది. కాబట్టి ఆ అణుస్థావరాలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి టెహరాన్లో ఉన్న నేతల్ని, కీలకమైన ఆర్మీ నేతల్ని, రాజకీయ నేతలను చంపి తమ అనుకూల వ్యక్తిని ఇరాన్లో నియమించుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే ఏదైతే ఆయన ప్రజలందరినీ కూడా టెహరాన్ ఖాళీ చేయమన్నారు. కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఏదో బిగ్ స్టెప్ తీసుకోబోతుందన్న అనుమానాలు అయితే చాలా పెద్ద ఎత్తున మనకైతే తెలుస్తూ ఉన్నాయి అనమాట. మనందరికీ తెలుసు అయితే ఇజ్రాయెల్కి క్రిస్టియన్ దేశాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నాయి. ఏదైతే ఇరాన్కి ముస్లిం దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఒక ముస్లిం సంబంధించిన నేత కాదే. ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే, ఇజ్రాయెల్లో అయితే క్రిస్టియన్కి సంబంధించిన యేసుక్రీస్తు నడయాడిన ఆ ప్రాంతం అనేది, జెరూసలేం అనేది ఇజ్రాయెల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏదైతే వెస్టర్న్ దేశాలకు ఎంతైనా ఉందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఎట్టయినా ఈ యుద్ధాన్ని ముగించి ఇజ్రాయెల్కి ఎలాంటి ఆపద లేకుండా అమెరికా చేయాలి అని చెప్పేసి భావిస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా ఈ ట్రంప్ హెచ్చరికతో ఒకసారికి ఇరాయిన్లు మాత్రం తీవ్రస్థాయిలో భయపడుతున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.